మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు అలోవెరా జ్యూస్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. మార్నింగ్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది, లేదంటే బ్యూటీకి హెల్ప్ చేస్తుంది అలాగా. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు డాక్టర్? అలోవెరాలో అసలు నిజమేంటి? అసలు ఏమేమి ఉంది అని క్లియర్‌గా తెలుసుకుంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. మనతో ఈరోజు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, CEO అండ్ చీఫ్ డాక్టర్ అట్ ఫిడికస్ హోమియోపతి. నమస్కారం డాక్టర్. నమస్తే. మామూలుగా అలోవెరా అనేది మనం ఎక్కువ యూసేజ్ ఉంటుంది కదా, బ్యూటీలో కానీ మెడిసిన్లో కానీ. మీరు అలోవెరాని ఎలా యూస్ చేస్తే ఎందుకు బెనిఫిట్స్ ఉంటాయో మాకేమైనా చెప్పగలరా? సో, అలోవెరా అనేది డెఫినెట్‌గా యూజ్‌ఫుల్ అండి. కాకపోతే ఏం చేస్తారంటే ప్రజలు, సో, దాన్ని కొంచెం యూజ్ ఉన్న దాన్ని అది అన్నిటికీ యూజ్ అవుతుంది. సో, ప్రతి ఒక్క దానికి అదే, సో, అదొక ఏదో మిరకిల్ రెమెడీ లేకపోతే మిరకిల్ డ్రగ్ లాగా చూస్తారు. కాకపోతే మనము అలోవెరాలో అసలు నిజమేంటి? అసలు ఏమేమి ఉంది అని క్లియర్‌గా తెలుసుకుంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలోవెరాలో కంటెంట్ ఏంటి? అలోవెరాలో ఏముంది? సో, ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి? సో, కెమికల్స్ అంటే మళ్ళీ అన్‌నాచురల్ కెమికల్స్ కాదు, న్యాచురల్ కెమికల్స్. ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయి? సో, ఏ కెమికల్ వల్ల ఎంత యూజ్ ఉందని మనము తెలుసుకుంటే దాని గురించి అంటే ఓవర్ హైప్ చేయకూడదు. అదేవిధంగా తగ్గించి కూడా చెప్పకూడదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలనమాట. సో, అలోవెరా కంటెంట్‌కొస్తే ఫస్ట్ దాంట్లో 99% ఉండేది వాటర్ అనమాట. సో, వాటర్ మనకెందుకు యూజ్ అవుతుంది? హైడ్రేషన్ కోసం యూజ్ అవుతుంది. సో, అలోవెరాలో 99% వాటర్ ఉంటుందనమాట. నెక్స్ట్ అలోవెరాలో ఏముంటుందంటే పాలీసాకరైడ్స్ అంటాం. పాలీసాకరైడ్స్ అంటే ఇది ఆల్మోస్ట్ మన కార్బోహైడ్రేట్ లాంటివి. సో, ఇవేం చేస్తాయంటే స్కిన్ పైన పూసుకున్నప్పుడు స్కిన్‌ని స్మూత్ చేస్తాయన్నమాట. సో, ఆ ప్రాపర్టీ కూడా దీనికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అలోవెరాలో కొన్ని విటమిన్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయి? ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, అదేవిధంగా బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉన్నాయి. ఈ విటమిన్స్ కూడా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, హ్మ్, ఇక్కడ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో, ఎవరికైనా విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందనుకో, ఏ గాని, ఈ గాని అలోవెరా పనికిరాదు. ఎందుకంటే మీరు ఆలోచించండి, అలోవెరాలో 99% వాటర్. ఇంకా ఉన్న ఒక్క పర్సెంట్‌లో చాలా కెమికల్స్ ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో ఉన్న పర్సెంటేజ్ ఎంత? చాలా తక్కువ. సో, అందుకు దీన్ని ఒక థెరప్యూటిక్ లాగా యూజ్ చేయకూడదు. బట్ డెఫినెట్‌లీ ఎప్పుడన్నా రెగ్యులర్‌గా ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ దాంతో పాటు కొన్ని మినరల్స్ ఉన్నాయి. కాల్షియం గానీ, మెగ్నీషియం గానీ, ఎస్పెషల్లీ పొటాషియం గానీ, జింక్ గానీ కొన్ని మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ కూడా మన బాడీకి కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అమైనో యాసిడ్స్ అంటామనమాట. మనము 22 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో, అమైనో యాసిడ్స్‌ని మనం అంటే ప్రోటీన్ అమైనో యాసిడ్స్‌తో ఫార్మ్ అవుతుందనమాట. ఈ అమైనో యాసిడ్స్‌లో మనకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఇన్ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటామనమాట. సో, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే మనం బయట నుంచి తీసుకోవాల్సిందే, మన బాడీ తయారు చేయదు. అవి మనకు 22 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. దాంట్లో 20 అమైనో యాసిడ్స్ వరకు మనకు ఈ అలోవెరాలో దొరుకుతాయి. సో, అది కూడా ఒక మంచి యూజ్ అనమాట. నెక్స్ట్ కొన్ని ఎంజైమ్స్. సో, డైజెస్టివ్ ఎంజైమ్స్, అమైలేజ్ అని, లైపేజ్ అని, ఇవన్నీ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే మనకు కొంచెం కార్బోహైడ్రేట్ డైజెస్ట్ కావడానికి, ఫ్యాట్ డైజెస్ట్ కావడానికి యూజ్ అవుతాయన్నమాట. ఈ ఎంజైమ్స్ కూడా మనకు కొన్ని అమైనో యాసిడ్స్ దొరుకుతాయి. ఈ ఎంజైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆంథ్రోక్వినోన్ అంటామన్నమాట. ఆంథ్రోక్వినోన్ అంటే ఏంటంటే లైట్‌గా దీనికి అనాల్జెసిక్ పవర్ ఉంటుంది. అనాల్జెసిక్ పవర్ అంటే పెయిన్ కిల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పెయిన్ ఉండి కొంచెం అలోవెరా పూసారు, లైట్‌గా అనాల్జెసిక్ ఉంటుంది. సో, అంతేగాని పెద్ద పెద్ద పెయిన్స్‌కి, పెద్ద పెద్ద దెబ్బలకి అది పనిచేయదనమాట. ఏదైనా చిన్న అలా బాడీ పెయిన్స్ కానీ ఏదన్నా ఉంటే దానికి కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెరాయిడ్స్ అంటామనమాట. స్టెరాయిడ్స్ అంటే ఇదొక స్టెరాయిడ్ లాంటిది. సో, ఈ స్టెరాయిడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోయినప్పుడు, సో, మనము మెయిన్‌గా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాము. సో, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకున్నాము. అటువంటి వాళ్ళు ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటే ఏంటంటే మైల్డ్ స్టెరాయిడ్స్ తీసుకుంటే కొంచెము ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుందనమాట. సో, సెపోనిన్స్ అంటారు. ఈ సెపోనిన్స్ వల్ల ఏంటంటే కొంచెం యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే అలోవెరాని మీరు ఏదన్నా వాటర్‌లో వేసి ఇల్లు క్లీన్ చేయడం గానీ, లేకపోతే పిల్లలకి స్నానం చేయించడం గానీ అవన్నీ చేస్తే ఏంటంటే స్లైట్‌గా కొంచెం యాంటీబయాటిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, సాలిసిలిక్ యాసిడ్ అని కూడా ఉంటాయి. స్లైట్‌గా సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో, మీకు బాగా దెబ్బలు తగిలాయి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది. సో, అప్పుడు కూడా కొంచెం అలోవెరా వాడొచ్చు. సో, అలోవెరాలో ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పితే ఇది ఒక మెడికల్‌గా యూజ్ కాదు. ఏదన్నా ఇంటిలో ఏదన్నా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏదన్నా చిట్కాల కోసం యూజ్ చేయాల్సింది తప్పితే, సో, మీకు సీరియస్ ఇన్ఫెక్షన్ ఉంది, దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంది, బాగా పెయిన్ తగ్గిస్తుంది అని ఒక
ఏదన్నా పాథలాజికల్ చేంజ్ ఉన్నప్పుడు వాడకూడదు. ఇంట్లో ఏదన్నా మామూలుగా వాడుకోవచ్చు తప్పితే దీన్ని ఒక మెడికల్ డ్రగ్ గానీ, అన్నిటికంటే బెటర్ అని గానీ యూజ్ చేయకూడదు. సో, దాన్ని లిమిటేషన్స్ తెలుసుకొని అలోవెరాని యూజ్ చేస్తే మంచిది. మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు అలోవెరా జ్యూస్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, మార్నింగ్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది, లేదంటే బ్యూటీకి హెల్ప్ చేస్తుంది అలాగా. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు డాక్టర్ గారు? సో, ఫ్యాట్ లాస్‌కి అలోవెరాకి సంబంధం లేదండి. ఫ్యాట్ లాస్ చేయాలంటే మీరు ఒకటే చేయాలి, ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ అవుతారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫ్యాట్ లాస్ అవుతారు. మంచిగా నిద్రపోయినప్పుడు ఫ్యాట్ లాస్ అవుతారు. అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ అవుతారు. అదేవిధంగా మీకు ఏవైతే అలవాట్లు ఉన్నాయో స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ ఇవన్నీ మానేస్తే ఫ్యాట్ లాస్ అవుతారు తప్పితే అలోవెరా జ్యూస్ తాగితే ఫ్యాట్ లాస్‌కి దానికి ఎటువంటి సంబంధం లేదు. సో, నెక్స్ట్ ఇంకా బ్యూటీకి వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆ కండిషన్ కొంచెం స్కిన్ స్మూతనింగ్ ఉంటాయి కాబట్టి టెంపరరీగా అవి పనిచేస్తాయి. సో, స్కిన్ బ్యూటీకి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా తాగుతున్నారు. తాగితే ఇంకేమన్నా సో, దీంట్లో కొంచెము మనకు పాలీసాకరైడ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం మనకు లాక్సేటివ్ లాగా పనిచేసి మోషన్ కొద్దిగా స్మూత్ రావడానికి పనిచేస్తుంది తప్పితే దీంట్లో మెడికల్ గానీ ఏదో సంథింగ్ మెరికల్ విల్ హ్యాపెన్ అనేది దీంట్లో ఉండదండి. సో, అదంతా ఓవర్ హైప్ చేస్తున్నారు. అంతే తప్పితే దానివల్ల అంత యూజ్ అనేది ఉండదు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలోవెరా గురించి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండి. థ్యాంక్స్ అండి.